అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అమ్మ ఏం వంటకం చేస్తుందో చూద్దాం. ఎప్పుడు ఏదో చేపల కూర వండుతూ ఉంటుంది మా అమ్మ. అసలు ఈరోజు ఏం వండుతుందో చూద్దాం. అమ్మా అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారమా? ఫస్టేనా? ఏం కూర వండుతున్నావమ్మా? చేపలు. కట్టి చేపలా? ఏంటి చేపలా వండేస్తారా? వీటికి ఏం కావాలమ్మా? కేజీ చేపలు ఇవి. తర్వాత ఏం కావాలి? ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి. ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కాబట్టి అల్లం ముక్క, వెల్లుల్లిపాయ 10 రెబ్బలు వేసుకోవాలా? 10 వెల్లుల్లి రెబ్బలు, 2 ఉల్లిపాయలు, అల్లం, 6 పచ్చిమిరపకాయలు, నూనె. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి చెప్పు? ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయ అంటే వెల్లుల్లిపాయ మొత్తం వేసేయాలమ్మా? సగం వేయనా? సగం వెల్లుల్లిపాయ, అల్లం ముక్క, 2 ఉల్లిపాయలు, ఉల్లిపాయ పేస్ట్ చేయాలి. ఆగు, వెంటనే తెచ్చేస్తాను. సరే పెట్టావమ్మా? స్టవ్ మీద గిన్నె పెట్టావా? వాటర్ ఉన్నాయా? కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేయాలి కదా? సరే సరే. అందులో నేను ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని వస్తాను. ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం కలిపి పేస్ట్ చేస్తాను. ఒక్క క్షణం. ఏం చేస్తున్నావు? ఆయిల్ వేస్తున్నావా? 150 ml ఉంటుందా? ఆయిల్ వేసావమ్మా, అంతేనా? 150 ml ఆయిల్. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? పసుపు వెయ్యాలి. చేపలు బాగున్నాయి అమ్మా. ఇది కట్టి చేపలు అంటారా? పసుపు వేయాలి కొంచెం. తర్వాత ఏమెయ్యాలి? కారం. కారం 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 ఎన్ని స్పూన్లు పడితే? ఒక 7 స్పూన్లు పడతాయి కమ్మా. 7 స్పూన్లు. 1 2 3 4 5 6 7 స్పూన్స్. ఏం వేస్తున్నావు అమ్మా? ఉప్పు. కొంచెం స్పూన్ వేసి కొంచెం. సరిపోతుందా? సరిపోతుంది. ఇంకా మసాలా పొడి. ఈ మసాలా పొడి ఎలా చేయాలో ఒకసారి చెప్దామమ్మా, సరేనా? మసాలా పొడి. తర్వాత అల్లం, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేయడమే. ఆయిల్ మరిగిందమ్మా? ఆయిల్ మరిగింది కాబట్టి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాం. 6 పచ్చిమిరపకాయలు. పుయ్యి అంటుంది. 6 పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు కొంచెం వేగే లోపలికి ఇది కలుపుకుంటావా? ఇవన్నీ చేపలకు పట్టించేస్తా. వేసేయడమేనమ్మా? చేపలో ఉండేస్తున్నాము. వా, అమ్మా ఇది వేసేసావు కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా నీళ్ళు పోయి 6 లీటర్ వేయాలి వాటర్. 6 లీటర్ వాటర్ అదే కారం గిన్నెలో కలిపేసేసి వేసేసావు. ఇంకా ఉడకనివ్వడమే. అవి ఎక్కువ చేపలు వండుకుంటారంటమ్మా మీరు? మేము ఆరోగ్యానికి చేపలు ఎక్కువ తింటాం. చికెన్ తినరా? కూరగాయలు చేపలు ఎక్కువ తింటారు. ఆకుకూరలు. చేపలు మంచివి ఆరోగ్యానికి. ఒక్కసారి కదుపుతున్నావమ్మా? కదపాలి అలాగా. ఒక్కసారి. చేపల్లో వండుతున్నారే బాబు, బాగున్నాయి చేపలు. తినేయాలనిపిస్తుంది ఇప్పుడే. పచ్చి తినకూడదమ్మా, పచ్చి తినకూడదు. మూత పెట్టేస్తున్నావా? ఎంతసేపు? ఒక అరగంట సేపు ఉడకాలా? అరగంట. సరే సరే. ఉడికిందంటావా? చూద్దామా ఓసారి. ఏమో ఉంది కూర. ఉడికిందా? కొంచెం సేపు ఉడకాలా? గ్రేవీ ఇలా ఉన్నప్పుడు బంద్ చేసేయాలమ్మా. చేపల ఇగురు, కట్టి చేపల ఇగురు. కట్టి చేపల ఇగురు రెడీ అనమాట. కోనసీమలో స్పెషల్ ఇవి. బాగా చిన్న చిన్న చేపలు కదా,
చాలా బాగుంటుంది కూర, ఒకసారి ట్రై చేయండి. ఒకసారి కచ్చి చేపల కూర ట్రై చేయండి, నన్ను ఆదరించండి, లైక్ చేయండి. లైక్ చేయండి.